26 వరకు చదువుకున్నాను. అంటే 1-2 వచనాల్లో దేవుడు మోషేతో కనాను వేగి చూచుటకి మనుషులు పంపించమని దేవుడు చెప్పాడు. అలాగనే 3-16 వచనాల్లో వేగి చూచుటకు పంపబడినటువంటి 12 గోత్రాల నుంచి ప్రముఖులైన వారి యొక్క పేర్లు చెప్పాడండి. ఏ గోత్రం నుంచి ఎవరెవరు పంపబడ్డారు. ఇక్కడ మాత్రమే చెప్పబడినటువంటి ఓ సంఘటన ఏంటంటే, మోషే నూను కుమారుడైనటువంటి యోషియాకు యెహోషువ అని పేరు పెట్టాడనే మాట చదువుతామండి. అంటే ఇక్కడ మాత్రమే మనం చూస్తాం. యెహోషువ పూర్వ పేరు ఏంటంటే మనం చూసేది హోషియా. ఆ తర్వాత 17 నుంచి 20 వరకు మనం చూసిన సంగతులు ఏంటంటే, మోషే పంపిన వారు కనానికి వెళ్ళిన విషయాన్ని చూసి వచ్చిన విషయాన్ని మనం చూసామండి. అంటే అక్కడ వారు వెళ్ళి ఏమేమి చూడాలో కూడా మోషే చెప్పాడు. 9 విషయాలు చెప్పాడండి. వారు చూశారు. తీసుకుని వచ్చినటువంటి సమాచారాన్ని మనం చదవాలి. అంటే 21-26 వచనాల్లో మోషే పంపించిన వారు కనాను వెళ్ళి వచ్చారు. కనాను వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చారో కూడా చెప్పుకున్నాం మనం. ఈరోజు 27 నుంచి చదువుదామండి. 27 నుంచి కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తే, 27 వచనంలో వారు అతనికి తెలియపరిచింది ఏమనగా, అంటే 12 గోత్రం నుంచి ప్రధానులైన వారు, ముఖ్యులైన వారు కనాన్ని వేగి చూడడానికి వెళ్ళారు. వీళ్ళు 40 రోజుల పాటు సంచరించి వచ్చారు ఆ దేశం అంతా. అక్కడ ఆ దేశాన్ని చూడాలి, అక్కడ ఉన్న మనుషులను చూడాలి, అక్కడ ఉన్న పంటలను చూడాలి, ఆ భూమి సారవంతమైందా కాదు, ఇవన్నీ చూసి రిపోర్ట్ తీసుకురావాలండి. ఇప్పుడు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫలాలను సంగ్రహించి తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఏంటంటే, 27వ వచనంలో, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అంటే దేవుడు ముందే చెప్తూ వచ్చాడండి. అబ్రహాం దగ్గర నుంచి దేవుని యొక్క వాగ్దానాలు మనం గమనిస్తున్నప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశం మీకు ఇచ్చుదననే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించు దేశమే. అలాగనే దాని పండ్లు ఇవి. అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పండ్లు, ఏమి పండ్లు తీసుకొచ్చారండి? ద్రాక్ష చెట్టు కొమ్మను దానితో 2 మోసుకొని వచ్చారు. అలాగనే కొన్ని దానిమ్మ పండ్లు తెచ్చారు, అంజూరు పండ్లు తెచ్చారు. వీటన్నిటి తెచ్చి వాళ్ళకి రిపోర్ట్ రూపంలో ఇస్తున్నారండి. ఆ దేశపు పండ్లు ఇవే. 28వ వచనంలో అక్కడ జనుల గురించి చెప్తున్నాడు ఇప్పుడు. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాయకులను చూచుతుమి. అంటే ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా అక్కడ నివసించే జనులు ఎలాంటి వారు? బాగా బలవంతులు. అంటే ఇప్పుడు ఈ బలవంతుల్ని జయించాలి అనే కోణంలో ప్రజల యొక్క మనసును ఏం చేస్తారంటే, కొంచెం వాళ్ళు సందేహపరుస్తారండి. అంటే వాళ్ళు మనకన్నా బలవంతులు అనే మాట యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆపోజిట్ వర్గం బలవంతమైనది లేకపోతే బలవంతులు వాళ్ళు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు బలహీనపడతారండి. మానసికంగా ధైర్యం ఉండదు, బాగా డేలా పడిపోతారు. అందుకే కొన్ని సందర్భాల్లో రోగిని వైద్యులు రోగం యొక్క ప్రభావం తీవ్రమైనదైనా ఏం కాదు నీకు తగ్గిపోయిద్దిలే అని చెప్పినప్పుడు చచ్చిపోయే వ్యక్తి కూడా కొంతకాలం ధైర్యంగా ఉంటాడే. అలా కాకుండా ఏమీ లేదు ఏదో ఉందని భ్రమ పెట్టేసి నువ్వు ఎక్కువ కాలం బ్రతుకు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు ఇంకెక్కువ కృంగిపోయి మానసికంగా ఇంకా కృషించిపోతాడే. అంటే ఇక్కడ పాజిటివ్గా వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే,
అది పాలు తేలిన ప్రపంచ దేశం అన్నాడు, మంచి దేశం అది. కానీ ఇక్కడ జనుల దగ్గరకు వచ్చేసరికి చెప్తున్న మాట ఏంటంటే వారు బలవంతులు అన్నారు, అలాగనే వారి పట్టణం ప్రాకారం గలవి. అంటే ఇప్పుడు ప్రాకారం గలవనగానే అంటే అది అంత ఈజీగా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేని పట్టణాలు. గొప్ప ప్రాకారం కలిగినవంటే ప్రాకారం అనేది మనం ఇప్పుడు మన ఇంటికి ప్రాకారం కాకుండా మనం ఎరుకు గోళ్ళ కోటలు కాదు, కానీ ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు బహు విస్తారమైనటువంటి అంటే చాలా విస్తీర్ణం కలిగినటువంటి ప్రాకారం కలిగినవండి. అంటే ఆ దేశము ఆ పట్టణాల యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి చెప్తూ ప్రాకారం కలిగినవి మిక్కిలి గొప్పవి అన్నాడండి. మరియు అక్కడ అనాకీలను చూస్తూమే, అంటే ఒక జాతి అనాకీలు అలాగనే అమాలేకులు దేశంలో నివసించున్నారు. ఈ కనాన జాతుల్లో కొంతమంది పేర్లు చెప్పారండి, అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారో, ఏ జాతి వారు నివసిస్తున్నారో చెప్తూ అమాలేకులు ఆ దేశంలో నివసించున్నారు. హిత్తీలు, యోబీసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించున్నారు. అంటే ఎవరెక్కడెక్కడ నివసిస్తున్నారో రిపోర్ట్ పట్టుకొచ్చారండి. అలాగనే ఈ కనానీలు సముద్రం వద్దను యోర్దాన్ నదీ తీర ప్రాంతంలోనూ నివసించున్నారని చెప్పారు. 28-29 వచనాల్లో ఆ పట్టణాలు ఎలా ఉన్నాయో, అక్కడ జనులు ఎలా ఉన్నారో, వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో ఈ విషయాలు చెప్పాడండి. 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి అంటే ఇప్పుడు ఏం జరిగి ఉండిద్ది, బహుశా వాళ్ళు బలవంతులు అనగానే వాళ్ళు ప్రాకారం కలిగిన పట్టణాలు నివసిస్తున్నారు, అది మిక్కిలి గొప్పవి అని చెప్పగానే నెగిటివ్ భావంతో మనుషులు కొంతమంది సందేహిస్తారండి, మనం జయించలేమేమో బలవంతులు, సూర్యులు వాళ్ళు గొప్పలు కాబట్టి, అంటే ఈ జాతులు వాళ్ళు కొండ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మనం ఆ కొండ ప్రాంతాలు ఎక్కి మనం జయించే పరిస్థితి ఉండదేమో అని కొంచెం సందేహపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి కాలేబు పాజిటివ్గా చెప్తున్నాడండి. చూడండి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి, అంటే ప్రజలందరినీ కూడాను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము. అంటే పాజిటివ్గా చెప్తున్నాడు. కాలేబు చెప్పిన మాటలు ఏంటంటే, 1 మనం నిశ్చయంగా వెళ్తాం, 2 దాన్ని స్వాధీనపరుచుకుంటాం, 3 దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. అంటే ఈ 3 విషయాలు పాజిటివ్గా చెప్పాడండి. అప్పుడు 27 నుంచి 30 వరకు ఒక భాగంగా రాసుకుందాం. అంటే 31 నుంచి చెడ్డ సమాచారం చెప్పిన వారి మాటలు ఉంటాయండి. 31 నుంచి పేర మారినట్టుగా కనపడుతుంది. చూడండి, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద పోజాలమండ్రి. అంటే ఇక్కడ నెగిటివ్గా చెప్తున్న విషయాలు ఉన్నాయి కాబట్టి 30 వరకు పేర రాసుకుంటే, కనాను చూచి వచ్చి అక్కడ విషయంలోని ఇశ్రాయేలుతో కాలేబు వివరించుట అనే మాట గుర్తుపెట్టుకుందాం. కనాను చూచి వచ్చి అక్కడ విషయాలను కాలేబు ఇశ్రాయేలుకి వివరించుట అనే మాట చేత గుర్తుపెట్టుకుందాం ఈ పేరాని. కనాను వేగు చూచుటకు వచ్చి అక్కడ విషయాలను కాలేబు వివరించుట. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట చూద్దామండి. ఎందుకంటే మనము నిశ్చయంగా జయిస్తాము, అంటే నిశ్చయంగా వెళ్తామని కానీ, దాన్ని స్వాధీనపరుచుకుందామని కానీ, దాన్ని జయించడానికి మన శక్తి చాలనే మాటలో దేవుడు ఎలాగ వారికి తోడుగా ఉంటాడో ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. 30వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తే, ఇక్కడ కూడా వాస్తవానికి వాళ్ళ శక్తి చేత, వాళ్ళ బలం చేత ఈ కనాన్ని జయించే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇశ్రాయేలు కన్నా కనానీయులు గొప్ప జనము, బలవంతులు, స్థిరపడిన వారు, ప్రాకారం కలిగిన పట్టణాల్లో నివసిస్తున్నవారు. అంటే
వీళ్ళకన్నా వాళ్ళే యుద్ధశూరులు ఇంకా చెప్పాలి అంటే భౌతికంగా మనం చూసినప్పుడు. కానీ ఇశ్రాయేలు ఏ ధైర్యం చేత ఇక్కడికి వెళ్తున్నారంటే దేవుడని యెహోవా వారికి వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు వారి పక్షాన నుండి దేవుడు వారికి తోడుగా ఉండి వారికి అన్ని విషయాల్లో సహాయం చేస్తున్న ధైర్యంతో బయలుదేరి వెళ్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాటలు మనం చూస్తే దేవుడు వారికి ఎలా తోడుగా ఉంటాడో కొన్ని మాటలు ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నాడు చూడండి. ఒకసారి 30వ వచనంలో 1వ అధ్యాయము, మీకు ముందర నడుచున్న మీ దేవుడైన యెహోవా, అంటే వాళ్ళకి ముందుండి ఎవరు తోడుగా ఉండి నడిపిస్తున్నారంటే దేవుడండి. అంటే యుద్ధాలు చేసి ఒకవేళ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటం అనేది ఇశ్రాయేలు వశమైతే, అంటే ఇశ్రాయేలు చేయగలిగితే ఇశ్రాయేల్ శక్తి సరిపోదండి. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు, వారికి విజయాలు కలుగు చేస్తున్నాడండి. ఇక్కడ మీ దేవుడిని యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధములు చేయను. అంటే ఇప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి యుద్ధాలు చేసి ఏం చేస్తున్నాడండి, వారికి స్వాస్థ్యంగా భూభాగాన్ని ఇవ్వబోతాడండి. అంతే తప్ప వీళ్ళ శక్తి చేతో వీళ్ళ బాహుబలం చేతో ఆ భూభాగాన్ని జయించే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ యుద్ధములు చేయను అని చెప్పి మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితేనే మోషే క్రొత్త తరం వాళ్ళతో చెప్పిన మాటలు ఇవి. అంటే ఒక తండ్రి పిల్లల్ని ఎలాగ ఎత్తుకుని వస్తాడో దేవుడని యెహోవా కూడా ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏం చేశాడండి, అలాగే ఎత్తుకొని తీసుకుని వస్తాడు. అంటే దేవుడు ఇంతలా వారి పక్షాన నుండి వారికి సహాయం చేస్తూ వాళ్ళ కనుల ఎదుట అనేక అద్భుతాలు మహత్కాలు సూచికలు చేసినప్పుడు అవి చూసిన వారిలో విశ్వాసం ఎక్కువ పెరగాలండి. అవి విని వారి కంటే చూసిన వారు ఎక్కువ విశ్వాసం పెరగాలండి. ఎందుకంటే కళ్ళ ఎదుట జరిగింది కాబట్టి, ఎన్నడూ జరిగిన అద్భుత కార్యము దేవుడు మా పక్షాన్ని చేశాడు, దేవుడు ఇంత గొప్పవాడని ఆయన మీద ఆధారపడి ఆయన బలిష్టమైన చేతి కింద వాళ్ళు ఏం చేయాలంటే ఆయన కాపుదల్లో నడిపించబడాలండి. అయితే ఇక్కడ కాలేబు చెప్పిన మాటలకి మిగిలిన వారు చెప్పిన మాటలకి వ్యత్యాసం కనబడుతుంది. కాలేబు గొంతుక వేరు, అంటే కాలేబుతో పాటు తర్వాత యెహోషువ మాట్లాడతారండి. వీళ్ళిద్దరు గొంతుక విశ్వాసం కలిగిన వారి వల్లే మాట్లాడారు. ఈ మిగిలిన 10 మంది ఉన్నారు చూడండి, వెళ్ళిన ప్రధానుల్లో ముఖ్యులైనటువంటి మిగిలిన 10 మంది ఉన్నారు చూడండి. ఆ 10 మంది కూడాను ఒక అవిశ్వాసం ఎలా మాట్లాడతాడో, దేవుడిని నమ్మనవాడు, దేవుని కార్యాలు చూడనివాడు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడండి. అంటే టోటల్ డిఫరెంట్గా ఉందండి ఇక్కడ వీళ్ళ మాటలు. 31 నుంచి చదువుదాం ఒకసారి. అంటే 31 నుంచి కనాను వచ్చిన వారిలో కొందరు చెడ్డ సమాచారం చెప్పారండి. వాళ్ళు ఎవరో ఎంతమంది అనేది ఒకసారి చదువుకుంటూ వస్తే 31 నుంచి 33 వరకు చూద్దాం. మనం సంఖ్యాకాండకు వచ్చేసాను నేను మళ్ళీ. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, అయితే ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఒకటి, వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే మనకంటే బలవంతులు. 2, మనము వారి మీదకి పోజాలమండ్రి. అంటే సమస్య స్టార్ట్ అయిందండి, తిరుగుబాటు వచ్చేసిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు మోసే మాట విని కనాన్ దేశం బయలుదేరి కొంచెం ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు చాలా సందర్భాలు తిరుగుబాటు చేశారు. ఇక్కడ కాదేశ్ బర్నియా నుంచి వేగుల వారిని పంపించి రిపోర్ట్ తెచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనాయి అంటే పూర్తిగా భిన్నంగా తయారైపోయినాయండి. ఈ 10 మంది కలిసి ఏం చేశారు అంటే మనము వాళ్ళని జయించలేము, ఎందుకంటే వాళ్ళు మనకన్నా బలవంతులు అన్నారండి. ఇంకా కొన్ని విషయాలు చూస్తే, మరియు వారు తాము సంచరించి చూచిన దేశం గురించి ఇశ్రాయేల్తో చెడ్డ సమాచారం చెప్పి, ఆ చెడ్డ సమాచారం అనేది రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి. చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసం భక్షించే దేశము. 3వది ఏమంటున్నారు, ఆ దేశము భక్షించే దేశము అంటే తినేసే దేశము. ఇంకో మాట, తన నివాసం భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అంటే భౌగోళికంగా వారి దేహ పరిస్థితిని చూసినప్పుడు ఉన్నతమైన దేహం కలిగిన వారంటే. అంటే ఇప్పుడు దాన్ని ఎలా పోల్చారంటే ఇక్కడ
చివరికి వచ్చేసరికి ఎలా పోల్చారంటే 4 ఉన్నత దేవులు అని చెప్పిన తర్వాత 33వ వచనంలో అక్కడ నెఫీలిన సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూసితమే. అంటే నెఫీలీలు వాళ్ళు అనాకు వంశస్థులు, అక్కడ నెఫీల్ జాతి వారు నివసిస్తున్నారంటండి. వాళ్ళని చూసామని చెప్తున్నారండి. 33వ వచనంలో చివరిగా మా దృష్టికి మేము మిడతల వలె ఉంటమి, వారి దృష్టికి అట్లే ఉంటామండ్రి. అంటే వీళ్ళు కంపేర్ చేసుకుని ఎలా చెప్తున్నారంటే మా దృష్టికి వాళ్ళని చూసినప్పుడు మేము మిడతల వలె కనబడుతున్నాము, వాళ్ళ దృష్టికి కూడా మేము ఎలా కనబడుతున్నామంటే మిడతల వలె కనబడుతున్నాము. అంటే ఇప్పుడు మిడతల వలె కనబడుతున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప దేహదారుడ్యం కలిగిన వారో, వీళ్ళు ఎంత అల్పమైనటువంటి దేహదారుడ్యం కలిగిన వారో ఈ కంపారిజేషన్లో ప్రజల యొక్క మానసిక స్థితి ఎలా ఉండిద్దండి. ఒక 4 విషయాలు లేకపోతే 5 విషయాలు చెప్పాడండి. ఒకటేంటి, 31వ వచనంలో ఆ జనులు మనకంటే బలవంతులు. కొంచెం మానసికంగా అంటే మనం బలహీనము, వాళ్ళు బలవంతులు అనగానే కొంచెం అధైర్యం వచ్చేస్తుందండి. రెండోది, మనము వారి మీదకి పోజాలమండ్రి. అంటే ఇప్పుడు ఈ పోజాలం అనేది యుద్ధం చేసి జయించలేమనే పరిస్థితి అండి. 3, తన దేశ నివాసులు భక్షించే దేశం ఆ దేశము, అలాగనే అక్కడ ఉన్నత దేహులు ఉన్నారన్నాడు. 5వది, ఆ నెఫీలీల సంబంధులైనటువంటి అనాకు వంశపు సంబంధులైన నెఫీలీలు ఉన్నారు. అప్పుడు వారిని చూసినప్పుడు అంటే మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉండేవి. ఒక 5 విషయాలు చెప్పాడండి. ఈ 5 విషయాలను బట్టి ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అంటే 14వ అధ్యాయము 1వ వచనంకి వెళ్తే ఈ మాటలు విన్నటువంటి ఇశ్రాయేలులో కలవరపాటు వచ్చేసిందండి. ఎంత కలవరపాటు వచ్చేసిందంటే అప్పుడు ఆ సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. అంటే ఈ సర్వసమాజం అప్పటి వరకు నిమ్మలంగా ఉన్నవారు ఎప్పుడైతే ఈ 10 మంది చెప్పిన సమాచారం విన్నప్పుడు ఆ 10 మంది సమాచారము వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తుందంటే అప్పటి వరకు దేవుడు వారికి తోడుగా ఉండి నమ్మదగిన వాడుగా ఉండి నమ్మకమైన కార్యాలు జరిగిస్తే ఆ కార్యాలన్నింటినీ మర్చిపోయి ఇప్పుడు వీళ్ళే యుద్ధాలు చేసి వీళ్ళే జయించాల్సిన పరిస్థితి ఏమో అన్నట్లుగా ఒక అవిశ్వాసంతో ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేయడానికి ముందు ఎలా ప్రారంభమైందంటే ఈ తిరుగుబాటు సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసను. ఈ కేకలు ఏడుపులతోనూ మూలుగులతోనూ వ్యతిరేకంగా వచ్చిన కేకలండి. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ సమాజంలో ఈ తిరుగుబాటు ప్రతి సందర్భంలో చూస్తామండి. వాళ్ళు అస్తమానం సనుక్కుంటారు, ఆ సనుగుల్లో నుంచి నిష్ఠూరంగా మాట్లాడతారు, కేకలు వస్తాయి. అలాగనే మేము చస్తే బాగుండు మేము చావనేలా అక్కడే బాగుంది కదని ఒకప్పుడు స్థితిని గొప్పగా చూస్తారు. దేవుడిచ్చినటువంటి ఇప్పుడున్న స్థితిని మాత్రం చాలా అల్పమైనదిగా చూస్తూ వస్తారండి. ఇది ఎంత తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేల్ అందరూ మోషే అహరోనులపై సనుకొండ్రి. ఆ రాత్రి అంతా ప్రజలు ఏం చేస్తారండి, ఆ రాత్రి ఏడవటం ఎలుగెత్తి ఏడవటం ప్రారంభించారండి. అంటే ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎర్ర సముద్రం లేకపోతే ఐగుప్తు బలమైన సామ్రాజ్యం, ఆ బలమైన సామ్రాజ్యం జయించే విషయంలో వీళ్ళు ఎంత శక్తిని కూడగలుపుకున్నారండి, ఎంత శక్తితో వీళ్ళు వాళ్ళని జయించి వచ్చారండి. వాస్తవానికి ఏదన్నా వీళ్ళ సొంత శక్తి సొంత జ్ఞానాన్ని ఎక్కడైనా ఉపయోగించారంటే ఎక్కడా ఉపయోగించలేదండి. ఎందుకంటే దేవుడు అద్భుత రీతిగా దేశం మీదకి తెగులు పంపించాడు. ఆయన అద్భుత కార్యాలు ఇశ్రాయేల్ కనుల ఎదుట చూసినప్పుడు వాళ్ళ విశ్వాసం బలపరుస్తూ వచ్చాడు. ఐగుప్తుల యొక్క మానసికంగా వాళ్ళు ఏం చేసిన కృంగదీశాడండి. ఫరో ఆ తెగులు చూసినప్పుడు ఒక్కొక్క సందర్భంలో పొండి అంటాడు కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. చివరి తెగులు ఆ తొలిచూలు సంతానం సంహరించబడిన తర్వాత గుండెలో కరిగిపోయినాయండి. ఆ భయాందోళనతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత కీడు మా దేశం చేశారు మీరు, పొండి ఇక్కడ నుంచి అని వెళ్ళగొట్టేస్తారండి. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఐగుప్తీల్ని దేని చేత జయించారు? వీరి శక్తి చేత, దేవుని యొక్క కృపచేత. అంటే దేవుని యొక్క కృపచేత దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాల వల్ల ఈ విజయం కలిగిందండి. ఎర్ర సముద్రాన్ని పాయాలు చేసుకోవటం కానీ, మార్గ మధ్యలో వచ్చినటువంటి అనేకమైన సవాళ్ళు ఎదుర్కోవటం కానీ, వీళ్ళ శక్తిని బట్టే, దేవుని యొక్క కాపుదలను బట్టి, అంటే దేవుని యొక్క కాపుదలను బట్టి. అంటే మనిషి జీవితంలో
దేవుడు చేసిన కార్యాల కంటే కూడాను మనకు కొంచెం అసౌకర్యం వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా, అప్పటి వరకు దేవుని మీద ఉంచిన విశ్వాసం ఏమైందో తెలియదండి. అప్పటి వరకు దేవుడు అంటాం. కొంచెం కష్టం కలిగినప్పుడు, కొంచెం బాధ వచ్చినప్పుడు మనం వెంటనే మనలో ఉన్నటువంటి సెకండ్ పర్సన్ బయటకు వస్తాడండి. అవిశ్వాసి నిష్ఠూరంగా మాట్లాడతాడండి, తిరుగుబాటు చేస్తాడండి. అంటే ఇక్కడ ఎలుగెత్తి ఏడ్చారు, కేకలు వేశారు, మోషే అహరోన్ల మీద సనుక్కున్నారండి. వాళ్ళు అన్న మాటలో ఎలా ఉన్నాయంటే, అక్కడ అన్న మాట ఏంటంటే 3వ వచనంలో, ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళటం మాకు మేలు కదా అని వారితో అంది. అంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల విషయంలో ఒక్కడు కూడా జ్ఞాపకం లేదు. వాళ్ళు ఎంత తిరస్కారంగా మాట్లాడుతున్నారంటే, అయ్యో ఐగుప్తులు మేము చావలేదు, ఎలా చావలేదు అంటున్నాడండి. అంటే ఇప్పుడు ఐగుప్తులు చావటం మేలు అనుకుంటున్నారండి. దేవుడేమో తన బాహుబలాన్ని బట్టి ఓ తండ్రి పిల్లల్ని ఎలాగ ఎత్తుకొని తీసుకుని వస్తాడో అలాగ తన బాహుబలము, ఆయన యొక్క శౌర్యాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి వాళ్ళని తీసుకొని వస్తే, ఇప్పుడు వాళ్ళు అనుకున్న మాటలు ఏంటంటే, కొంచెం కష్టం కలిగినప్పుడు అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, ప్రయాణం చేస్తున్నారు కదండి, ఈ అరణ్యంలో ఎలా చావలేదు, అలాగనే మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను అంటే, దేవుడు వాళ్ళ చేతులు చంపడానికి దేవుడు తీసుకొచ్చాడు అంటున్నారండి. అంటే పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే తత్వం అండి. అంటే దేవుడు తమ పితలకు చేసినటువంటి వాగ్దానాలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చెప్పిన మాట ఏంటంటే, నీ సంతతి వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసగా ఉన్న తర్వాత మిక్కిలి సంపద బయటకు వస్తారు, అప్పుడు నేను వాళ్ళకి ఏం చేస్తాను, ఆ స్వాస్థ్యాన్ని ఇస్తాను అని అబ్రహాం చెప్పాడు. స్వాస్థ్యం గురించి వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టే విషయంలో అబ్రహాం కుమారుడు ఇస్సాకు చెప్పాడు, యాకోబు చెప్పాడు. అది మోషే నాయకత్వంలో స్పష్టంగా ఆ వాగ్దాన భూములు నడిపించే క్రమంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళ యొక్క చర్యలు ఎలా ఉన్నాయి అంటే, పూర్తిగా అవిశ్వాసాన్ని బట్టి దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడుతూ వస్తున్నారండి. అప్పుడు మేమేలా చావలేదు అని చెప్తూ కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని తీసుకుని వచ్చాడని దేవుని వ్యతిరేకంగా మాట్లాడారండి. అప్పుడు అంటున్నాడు, వాళ్ళు అనుకుంటున్నారండి, మా భార్యలు మా పిల్లలు కొలపోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అంది. అంటే మోషే అహరోనుతో ఎక్కడికి వెళ్ళటం మేలు అనుకుంటున్నారండి, తిరిగి ఐగుప్తు వెళ్ళటం మేలు అనుకుంటున్నారండి. ఐగుప్తులో వాళ్ళకి గ్రీన్ కార్పెట్ పరిచి వాళ్ళకి రాజమర్యాదలు చేయటానికి ఎవరైనా ఆహ్వానిస్తున్నారా? ఐగుప్తులో ఒకప్పుడు కఠినమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఇనుపు కొలిమితో పోల్చారండి అక్కడ ఉన్న పరిస్థితులు. ఇనుపు కొలిమిలో ఒక ఇనుముని కాల్స్తూ ఒక పక్క కాల్చివేయబడిద్ది, బయట తీసుకొచ్చిన తర్వాత శుద్ధితో భయంకరంగా కొట్టబడుతూ ఉండిద్దండి. కాల్చివేయబడితే ఒక పక్కన కొట్టబడుతుంది, కాల్చివేయబడితే కొట్టబడుతుండిద్దండి. అలాంటి భయంకరమైనటువంటి శ్రమల్లో నుంచి, కష్టకాలం నుంచి దేవుడు వారిని తప్పిస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం మేలు అనుకుంటున్నారండి, ఐగుప్తు వెళ్ళటం మేలు అనుకుంటున్నారండి. ఇప్పుడు మన జీవితాలు కూడా కొన్ని సందర్భాలు ఎలాగనే ఉంటాయి అనుకుంటాయండి. ఇప్పుడు మనం కూడా పూర్వపు స్థితి ఎలాంటిదంటే, ఈ శరీర సంబంధమైన మనసును బట్టి స్వాభావికంగా దైవకృత పాత్రలం అయిపోయామండి. మనం ఈ శరీరం యొక్క మనసు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకొని క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క అధికారం కింద దేవుడు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన రాజును మనకు ఏర్పాటు చేశాడండి. నీతి న్యాయం తప్పని రాజు మనకు దేవుడు ఇచ్చాడండి, మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన ఆ ప్రభు యొక్క పరిపాలన కింద మనం నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకోవడానికి పిలువబడ్డప్పుడు ఇంత నీతిగా ఇంత న్యాయంగా బ్రతకడానికి కొన్ని సందర్భాల్లో విసుకొచ్చేస్తాయండి. అబద్ధం ఆడొద్దు అంటున్నారు, మోసం చేయొద్దు అంటున్నారు, ఇంత యథార్థంగా ఉండమంటున్నారు, ప్రతి విషయం నమ్మకంగా ఉండమంటున్నారు, ఇలాగనే బ్రతకమంటున్నారు. ఎక్కడ కుదిరిద్ది మనకి అని కొన్ని సందర్భాల్లో పూర్వస్థితిని పోల్చుకుంటామండి. బాప్తిసం పొందక ముందే బాగుంది, బాప్తిసం పొందినప్పుడు బాగా డబ్బులు సంపాదించాం, బాప్తిసం పొందక ముందు అది చేసాం, ఇలా చేసాం, అలా సరదాగా ఉన్నాం, ఇలా సరదాగా ఉన్నాం
అలా అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, ఇప్పుడు బాప్తిస్మం అయిన తర్వాత ఇవన్నీ మనకు లేవు అని పూర్వపు ఆ రోత జీవితాన్నే గొప్పదిగా ఎంచుకుంటాం. దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితిని ఏం చేస్తామంటే అల్పమైనదిగా చూస్తామని. ఇప్పుడు వారే కాదు, మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే చాలా సందర్భాల్లో భక్తి జీవితానికి సంబంధించి నీతిగా బ్రతికే విషయంలో కొంతమందికి బాప్తిజం పొందిన వ్యక్తుల్లో కన్వర్షన్ సరిగ్గా జరగకపోవటం వల్ల లైఫ్ స్టార్ట్ చేయలేదండి. ఆ లైఫ్ స్టార్ట్ చేయకపోవటం వల్ల ఇప్పుడు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారండి, చాలామంది ఇబ్బంది పడుతున్నారండి, చాలామంది మన వల్ల కాదులే అని ప్రతి దాని విషయంలో నెగిటివ్గా భావించి పూర్తిగా దేవుడికి నెమ్మదిగా ఏమైపోతున్నారంటే దూరం అయిపోతున్నారు. అంటే మనం ఏదో ఎమోషనల్గా కొంతమంది బాప్తిస్మం ముందు వచ్చేస్తారే, ఆ సేవకుడు తొందర పెట్టాడనో, లేకపోతే ఏదో ఒక రోజు పొందాలి కాబట్టో, లేకపోతే అందరూ పొందుతున్నారనో, ఈ కోణంలో నిజంగా మారు మనసు లేకుండా కన్వర్షన్ లేకుండా బాప్తిస్మం పొందుతున్నారు. బాప్తిస్మం కన్వర్ట్ అవ్వట్లేదు కాబట్టి ప్రాచీన స్వభావాన్ని జయించలేక ఆ ప్రాచీన స్థితి మరుకొల్పబడి మళ్ళీ ఏం చేయబడుతున్నారండి, ఈడ్చుకొని పోతున్నారండి. అందుకే వాళ్ళ జీవితాల్లో చాలా సందర్భాల్లో లోక సంబంధం ఎలా ప్రవర్తిస్తారు అలాగనే ప్రవర్తిస్తారండి. ఆ మాటలు అలాగనే ఉంటాయి, ఆ క్రియలు అలాగనే ఉంటాయి, ఆ ఆలోచనలు అలాగనే ఉంటాయి, ఆ చూపులు అలాగనే ఉంటాయి. వేరు క్రీస్తు సంఘం జీవితంలో క్రీస్తున్నాడండి. కాబట్టి ఇశ్రాయేల్ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ సంఖ్యాకాండంలో ఒక బోధ మనకి ఏంటంటే, దేవుడు మనకి ఇశ్రాయేల్కి ఎలాగా పితలు చేసిన వాగ్దానాన్ని బట్టి ఒక స్వాస్థ్యం ఇవ్వడానికి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడో మనకు కూడా స్వాస్థ్యం ఉందండి. దేవుడు తితుపతులు చెప్పే మనకి వాగ్దానం చేసేదండి. అబద్ధమాన్ని దేవుడు అండి ఆయన. నిత్య జీవాన్ని మనం స్వాస్థ్యంగా పొందుకోవడానికి, నిశ్చలమైన రాజ్యాన్ని మనం స్వాస్థ్యంగా పొందుకోవడానికి వాగ్దానం చేసేదండి. అయితే ఈ మార్గంలో మనం కూడా చాలా సందర్భాల్లో మార్గంలోకి వచ్చాం, కానీ ఆ మార్గంలో సరైన విధంగా జీవించలేక చాలా మనలు అవిశ్వాసులే ప్రవర్తిస్తున్నామని. నేను 14వ అధ్యాయము 5వ వచనం నుంచి రేపు చదువుకుందాం. అంటే ఇక్కడ మనం చదువుతున్న మాటల్లో వేగి చూచి వచ్చిన తర్వాత సమాచారం చెప్పినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలా స్పందించారో మనం చూస్తున్నామండి. ఈ భాగం 14 నుంచి మనం తర్వాత చదువుకుందాం. 14వ అధ్యాయం తర్వాత చదువుకుందాం. 13వ అధ్యాయం మనం ఏ మాట చదువు గుర్తుపెట్టుకుందామండి. 13వ అధ్యాయాన్ని నేను రాసుకుంది ఏంటంటే, కనాను వేగి చూచుట 12 మంది వేగుల వారిని పంపుట, వారు తెచ్చిన సమాచారం. కనాను వేగి చూచుటకు 12 మంది వేగుల వారిని పంపుట, వారు తెచ్చిన సమాచారం. కనాను వేగి చూచుటకు 12 మంది వేగుల వారిని పంపుట, వాళ్ళు తెచ్చిన సమాచారం. ఒకటి, మనిషి జీవితంలో ఎప్పుడు దేవుని వాగ్దానాలని, దేవుని శక్తిని, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మితే ధైర్యంగా ఉంటాడు. కాలేబులాగా, యెహోషువలాగా. అవి నమ్మకుండా మనిషి శక్తి మీద ఆధారపడినంతకాలం ఇలాంటి నిష్ఠూరపు మాటలే వస్తాయండి, వ్యతిరేకతలే వస్తాయండి. దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. దేవుడు ప్రతి సందర్భంలో మనకి ఆయన కాపుదలు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుని బట్టి ఈ మార్గంలోకి వచ్చాం, మనుషులను బట్టి కాదు కదా. ఈ మార్గంలో నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, సత్యమే మాట్లాడాలి. ఇలాంటి సద్గుణాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనం పిలుచుకున్నాడు. అలా బ్రతకలేకపోతే ఇక్కడికి రానవసరం లేదు, లోకంలో ఉండటం బెటర్ అండి. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ సోదరులు సమయం ఇస్తున్నాను. 7:30 అయిపోయింది, నేను ముగిస్తున్నాను.